ఆల్రెడీ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వచ్చేసింది పేరు. కమిషన్ చైర్పర్సన్. So she wants to talk some more with you. హలో, బాగున్నారా? సో ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఎప్పుడెప్పుడు కలుస్తారు? ఇలా ఒక్కరు చెప్పండి. ఏమైనా ప్రోగ్రామ్స్ ఉన్నప్పుడు ఇక్కడే జరుగుతాయా మీ ప్రోగ్రామ్స్? అవునా? కంఫర్టబుల్గా ఉన్నారా ఇక్కడ? ఫ్యాన్ కూడా లేదు కనీసం? కనీసం ఫ్యాన్ లేదు. ఇక్కడ ఫ్యాన్స్ లేవు, ఇక్కడ ఫ్యాన్స్ లేవు. ఓకే ఓకే. నేను ఉమెన్ కమిషన్ ఐడియా ఉందా? విన్నారా? కమిషన్ డ్యూటీస్ ఏంటి తెలుసా? కమిషన్ డ్యూటీస్ మీ సేఫ్టీ, సెక్యూరిటీ, వెల్ఫేర్, డెవలప్మెంట్, ఎవ్రీథింగ్. మీకు ఎప్పుడైనా చిన్న ప్రాబ్లం ఉన్నా, ఎవరి దగ్గర చెప్పుకోవాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నా కానీ యూ కెన్ అప్రోచ్ ఉమెన్ కమిషన్ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్. ద వే యువర్ పేరెంట్స్ టేక్ కేర్ ఆఫ్ యూ, ద కమిషన్ ఇస్ లైక్ దాట్. కమిషన్ కూడా ఒక మదర్ లాగా మిమ్మల్ని కేర్ చేయడం కోసము ఉమెన్ కమిషన్. సో అందులో భాగంగానే కొన్ని హాస్టల్స్కి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఏంటి, వాళ్ళు కంఫర్టబుల్గా ఉన్నారా, చదువు అన్నప్పుడు చదువుకోవడానికి వచ్చినప్పుడు ఆ చదువు ఎదుగుదల కోసం ఉపయోగపడాలి తప్పించి మెంటల్గా స్ట్రెయిన్ అవ్వడం కోసమో లేకపోతే హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చే విధంగా ఉండకూడదు అనే ఉద్దేశంతో హాస్టల్స్కి వెళ్ళి విజిట్ చేస్తూ ఉన్నాము. సో నిన్నటి ఎఫెక్ట్ మీ మ్యామ్కి బాగానే ఉన్నట్టుంది, ఆమె పేరుతో సహా చెప్పేశారు. సో మరి మిమ్మల్ని కూడా ఏమైనా మేనేజ్ చేశారా నాకు తెలియదు. మంచి మాటలే చెప్పండి, చెడు మాటలు చెప్పకూడదు, ఇక్కడ ప్రాబ్లమ్స్ చెప్పకూడదు అని. పర్లేదు, నేను కూడా మీరందరూ ఇక్కడ గ్యాదర్ అయి ఉన్న విషయం మాకు తెలియదు. సడన్ సర్ప్రైజ్ విజిట్ వచ్చాను, అసలు ఎవరికి ఇన్ఫార్మ్ చేయలేదు. ఇక్కడ స్టేషన్లో కూడా జస్ట్ ఒక 2 minutes బిఫోర్ చెప్పాను. వాళ్ళు స్టేషన్ ముందుకు వెళ్ళి ఏసీపీ గారికి మీ స్టేషన్ ముందున్నాను, నేను నారాయణ కాలేజ్ హాస్టల్ విజిట్ చేయాలి అని ఇప్పటికిప్పుడు చెప్పి ఇక్కడ రావడం జరిగింది. సో మీకు ఎలాంటి ఇష్యూ ఉన్నా కానీ నిరభ్యంతరంగా, నిర్భయంగా, అంటే భయం లేకుండా మీరు మాకు చెప్పవచ్చు. ఎవరు చెప్పారు అనేటువంటి పేరు కూడా మేము ఎక్కడ బయట పెట్టాల్సిన అవసరం లేదు. మా ఉద్దేశము, ఇన్స్టిట్యూషన్స్ ఉద్దేశము మీరు ఎదగడం అన్ని రకాలుగా, మానసికంగా, విద్యాపరంగా, ఒక వ్యక్తిగా అన్ని రకాలుగా మీరు ఎదగడానికి తోడ్పడడం అనేదే కమిషన్ ఉద్దేశము, ప్రభుత్వం ఉద్దేశము. మీరు ఏ ఇన్స్టిట్యూషన్లో చదువుతున్నారో ఆ ఇన్స్టిట్యూషన్ ఉద్దేశం కూడా. కానీ కొన్ని సంస్థలు ఏంటంటే ఇన్స్టిట్యూషన్స్ అది మర్చిపోయి కేవలం డబ్బులు వస్తే చాలు, ర్యాంకులు వస్తే చాలు అని కొంత పిల్లల్ని ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మీ హాస్టల్ ఎలా ఉంది, మీ భోజనం ఎలా ఉంది, అవన్నీ ఒక్కసారి మనం చూద్దాం. ఏదన్నా మీరు మాట్లాడాలి అనుకుంటే కూడా మీ ప్రిన్సిపల్ మ్యామ్కి భయపడాల్సిన అవసరం లేదు. ఎవరు ఏది చెప్పినా కానీ వీళ్ళు చెప్పారనేటువంటి మాట చెప్పను. ఇలాంటి అవకాశం వచ్చినప్పుడు మీ ప్రాబ్లమ్స్ చెప్తేనే అది మేము కూడా ఇన్స్టిట్యూషన్ దృష్టికి తీసుకువెళ్ళి ఈ ప్రాబ్లం అవుతుంది వాళ్ళకని వాళ్ళ దగ్గర సరిదిద్దేటువంటి అవకాశం ఉంటుంది. ఎంటైర్ అవసరం. వాళ్ళకి ఏం చేయించినట్టు రాదంటే మనం వస్తున్నామని. మరి మా ఇంత ఘోరంగా పబ్లిక్ టాయిలెట్స్ కూడా ఇట్లా గందానే పెట్టారు. ఇక్కడ నుండి యూఎస్ఎల్టీ, ఇక్కడ నుండి చాలా దారుణంగా ఉంది.
You need to speech last ఇంతకు ముందు 1 hour before. దాని తర్వాత మొత్తం అసలు ఇదంతా చెత్త ఉండే మాత్రం మళ్ళీ మేమే క్లీన్ చేసుకున్నాం మా రూమ్. మీరే క్లీన్ చేసుకుంటే ఎట్లా? వాళ్ళ వర్కర్స్ అనే వాళ్ళు ఉన్నారు కదా. అది చేపించారు. మళ్ళీ మీరు వస్తున్నారని మేము నార్మల్గా పెట్టుకున్నాం. అన్ని లోపల హ్యాంగర్స్ ఉన్నాయి అని తీపిచ్చేసేసారు. ఓ సేమ్ ప్రాబ్లమా లీకేజ్? అరే మరీ ఘోరంగా ఉంది కదా. అదే అదిగో పడుతున్నాయి వాటర్ ఆల్రెడీ. ఇంకా స్మెల్ కూడా వస్తుంది కదా లీకేజ్ వల్ల. మొత్తం ఆ వాల్ అంతా ఇదిగో పూరా అక్కడ పడుతున్నాయా? We will take care, don't worry. డోర్స్ లేవు, లాక్స్ లేవు. సగం బాత్రూమ్స్ కి లేవు. చూపిస్తావా? లేనివి వాటర్ కూడా పోవు. చాలా ఘోరంగా ఉన్నాయి. ఎంత ఘోరంగా ఉన్నాయి తెలుసా? డోర్స్ మొత్తం ఊడిపోయి ఉన్నాయి. అమ్మా నేను వామిటింగ్ చేసుకునేట్టుగా ఉన్నా. అంత భయంకరంగా ఉన్నాయి. వాష్రూమ్స్ వాటర్ ఇక్కడ పడుతున్నాయి. వాష్రూమ్స్ వాటర్ ఇక్కడ పడుతుంటే కూడా మిమ్మల్ని క్లియర్ చేయకపోతే వాళ్ళు ఇవాళ క్లోజ్ చేశారు. అవి మేము వస్తున్నామని వాష్రూమ్ వాటర్ అవి. చూడసలు కంప్లీట్ ప్యాకింగ్. డైనింగ్ హాల్ కూడా గాలి ఎక్కడి నుండి రావాలి సార్ వాళ్ళకి. మీరు ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళారా? 1 గంట ఒక మనిషిని కూర్చోబెడితే ఊపిరాగి చచ్చిపోతాం మనం. మీరు ఫస్ట్ ఫ్లోర్ రండి నాతో. ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్ వెళ్ళారా మీరు ఎప్పుడైనా? ఎక్కడ ఉన్నది చిన్న వెంటిలేషన్ ఉందా? బాత్రూమ్ డోర్స్ చూసారా మీరు? పబ్లిక్ యూరినల్స్లో కూడా ఉంటున్నాయా? అట్లా ఉంటున్నాయా సార్? ఒక్క నిమిషం సార్, నేను చూపిస్తాను యూరినల్స్.